ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయః ఆత్మసంయమయోగః. 24వ శ్లోకం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. మన మనసులలో కలిగే సంకల్పముల వలన పుట్టే కోరికలను అన్నింటినీ పూర్తిగా ఏమాత్రం మిగలకుండా విడిచిపెట్టి ఆ మనసు చేతనే ఇంద్రియములను బాహ్య ప్రపంచములో నుంచి వెనక్కు మరల్చి తన ఆధీనంలో ఉంచుకుని బుద్ధిని ధైర్యంతో బలోపేతం చేసి మెల్లమెల్లగా శాంతిని పొందాలి. మనసులో ఆత్మను తప్ప మరొక విషయమును తలచకూడదు. అలా చేస్తేనే మనస్సు ఆత్మను దర్శించగలుగుతుంది. సంకల్ప ప్రభవాన్ కామాన్. కోరికలు సంకల్పము నుంచి ప్రభవిస్తాయి, అంటే పుడతాయి. మనలో చెలరేగే కోరికలు అనే మొక్కలకు మనసులో మెదిలే సంకల్పములు విత్తనముల వంటివి. కాబట్టి మొట్టమొదట సంకల్పములు అనే విత్తనాలను నాశనం చెయ్యాలి. ఇవి ఎలాగా అంటే, మన మనసులో ఒక ఆలోచన వస్తే దాని గురించి పట్టించుకుంటే అది కోరికగా మారుతుంది. ఆ ఆలోచనను మనం పట్టించుకోకపోతే ఆ ఆలోచన క్రమంగా ఆవిరైపోతుంది. మరలా అదే ఆలోచన వస్తుంది. ఈసారి కూడా దాని మొహం చూడకుండా ఉంటే చాలు, దానంతట అదే పోతుంది. అలా కాకుండా మనసులో మెదిలే ప్రతి ఆలోచనను మనం పట్టించుకుంటే ఆ ఆలోచనలు కోరికలై ఆ కోరికలు తీరేదాకా మనసును అల్లకల్లోలం చేస్తాయి. మనసులో మెదిలే సంకల్పములను పట్టించుకోకుండా ఉండాలంటే వివేకము, వైరాగ్యం కావాలి. ఇవి సంకల్పముల స్థితిలోనే కోరికలను తుంచివేస్తాయి. దీనికి సరైన ఉదాహరణ మన కంప్యూటర్లో ఉన్న మన మెయిల్ బాక్స్లోకి పనికి మాలిన అవసరమైన ప్రమాదభరితమైన మెయిల్స్ ఎన్నో వస్తుంటాయి. వాటిని అన్నింటినీ ఓపెన్ చేస్తే ప్రపంచంలో ఉన్న వైరస్ అంతా మన కంప్యూటర్లోకి వచ్చి చేరుతుంది. కంప్యూటర్ క్రాష్ అవుతుంది. ఇంకా ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అలా కాకుండా మనకు తెలియని మెయిల్స్ అన్నీ ఏమాత్రం పట్టించుకోకుండా అవేమిటో తెలుసుకుందామనే కోరికతో ఓపెన్ చేయకుండా నిర్దాక్షిణ్యంగా డిలీట్ చేస్తే కంప్యూటర్ సురక్షితంగా ఉంటుంది. అలాగే మన మనసులో సంకల్పం పుట్టగానే దాని గురించి పట్టించుకోకుండా సంకల్పంగా ఉండగానే దానిని సమూలంగా తుంచివేయాలి. సర్వాన్ అశేషతః అంటే మనం సంకల్పించే అన్ని కోరికలను ఏమాత్రం శేషం మిగలకుండా నాశనం చేయాలి. ఏవో 4 కోరికలు మాత్రం వదిలిపెడతామంటే కుదరదు. అందుకే సర్వాన్ అశేషతః అని 2 విశేషములు వాడారు. అంటే సకలమైన కోరికలు, ఏమాత్రం శేషం లేకుండా అని అర్థం. తరువాత మనసును ప్రాపంచిక విషయముల నుంచి లోపలకు మరల్చాలి. వినియమ్య అన్నారు. సాధారణంగా నియమ్య అంటే నియమించటం, అంటే ఇంద్రియములను మనస్సును నియమించాలి అని అర్థం. కానీ వినియమ్య అంటే బాగుగా, చక్కగా అని అర్థం. సమంతః అంటే అన్ని వైపుల నుంచి మనస్సును, ఇంద్రియములను లాగుకొని వచ్చి చక్కగా నియమించాలి. ఈ పని చేయటానికి బుద్ధి కావాలి. ఆ బుద్ధికి ధైర్యం కావాలి. మనస్సుకు లొంగిపోకూడదు. వివేకం, శాస్త్రజ్ఞానం లేని వాళ్లలో మనసు చెప్పినట్టు బుద్ధి వింటుంది. అదే వివేకం కల వాళ్లలో బుద్ధి చెప్పినట్టు మనసు వింటుంది.
బుద్ధ్యా ధృతి గృహీతయా అన్నారు. అంటే ధైర్యముతో కూడిన బుద్ధితో మనసును నిగ్రహించాలి. కాబట్టి సాధకుడి యొక్క బుద్ధి అతడి మనసు మీద అధికారం కలిగి ఉండాలి. ఇక్కడ బుద్ధి అంటే శాస్త్రజ్ఞానము అని కూడా చెప్పుకోవచ్చు. ఆత్మ, మనసు, బుద్ధి, చిత్తము వీటి గురించిన పరిజ్ఞానం లేకుండా ధ్యానం చేయటం కష్టం. కాబట్టి ముందు శాస్త్రజ్ఞానం అవసరం. శాస్త్రజ్ఞానముతో కూడిన బుద్ధి మనసును చక్కగా అదుపులో ఉంచుతుంది. బుద్ధి మనసును ఎలా అదుపులో పెట్టగలుగుతుంది అనే విషయాన్ని తరువాతి శ్లోకంలో వివరించారు పరమాత్మ. 25వ శ్లోకం. శనై శనైరు పరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. పై శ్లోకంలో బుద్ధి, మనసు తన ఆధీనంలో ఉంచుకోవాలి, తాను చెప్పినట్టు మనసు నడుచుకునేటట్లు చేయాలి అని చెప్పారు కదా. మరి ఈ పనంతా ఎలా చేయాలి అంటే గబగబా చేయకూడదు, నెమ్మదిగా నిదానంగా చేయాలి. శనై శనై అంటే మెల్లమెల్లగా చేయాలి. తనకు అధికారం ఉంది కదా అని ఆఫీసర్ గారు బంట్రోతును చీటికి మాటికి తిడితే వాడు ఆ పని చేయకుండా వెళ్ళిపోతాడు. అలా కాకుండా నెమ్మదిగా బుజ్జగించి చెబితే ఎంత కష్టమైన పనైనా చేస్తాడు. అదే ఇక్కడ చెప్పారు. బుద్ధి కూడా మనసును, ఇంద్రియములను మెల్లమెల్లగా బుజ్జగించి తన దారిలోకి తెచ్చుకోవాలి. చిన్నపిల్లవాడికి చెప్పినట్టు చెప్పి దారిలోకి తెచ్చుకోవాలి. అలా కాకుండా బలవంతంగా మనసును, ఇంద్రియములను దారిలో పెట్టాలంటే అవి మాట వినవు సరికదా. బుద్ధిని కూడా తమతో లాక్కుపోతాయి. అగ్నిహోత్రం వెలగాలంటే ముందు చిన్న కర్పూరం బిళ్ళ అంటించి దాని మీద చిన్న చిన్న చితుకులు పెట్టి ఊది మంట పెద్దదిగా చేసి అప్పుడు పెద్ద పెద్ద సమిధలు వేయాలి. అంతేకాని కర్పూరం బిళ్ళ అంటించగానే ఆ చిన్న మంటలో పెద్ద పెద్ద సమిధలు వేస్తే ఆరిపోతుంది. అందుకే శనై శనై అంటే మెల్లమెల్లగా మనసును బుద్ధితో లాలించి బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవాలి. అలా దారిలోకి తెచ్చుకున్న మనసును అలాగే వదిలేస్తే మరలా పారిపోతుంది. అలా పారిపోకుండా వెంటనే ఆత్మలో పెట్టేయాలి. అంటే మరలా మనసు అటు ఇటు పారిపోకుండా ఆత్మచింతన అనే తాయితాలు దానికి రుచి చూపించాలి. ఒకసారి ఆత్మలో లీనమైన మనసు ఇంకా అక్కడ నుంచి కదలదు, స్థిరంగా ఉంటుంది. ఇదంతా ఎలా చేయాలంటే ధృతి గృహీతయా అంటే ధైర్యంగా చెయ్యాలి, బుద్ధితో, జ్ఞానంతో చెయ్యాలి. మనం చదువుకున్న శాస్త్ర పరిజ్ఞానంతో చెయ్యాలి. కానీ ఏమీ తెలియకుండా చేయకూడదు. ఆత్మ అంటే ఏమిటో, ఆ ఆత్మస్థితి అంటే ఏమిటో తెలియకుండా మనసును ఆత్మలో కలపటం సాధ్యం కాదు. కాబట్టి దీనికి మనం సంపాదించుకున్న శాస్త్ర జ్ఞానమును వినియోగించుకోవాలి. ఒకసారి ఆత్మను మనసులో లీనం చేశాము కదా అని ఏమరపాటుగా ఉంటే ప్రాపంచిక విషయములలో తలదూరిస్తే మనసు కూడా అటు తొంగి చూస్తుంది. అందుకనే నకించిదపి చింతయేత్ అన్నారు. అంటే ఒకసారి ఆత్మసాక్షాత్కారం పొందటానికి ధ్యానంలో కూర్చున్న తరువాత ఇంకా ఇతర విషయముల వంక చూడకూడదు, చింతించకూడదు, ఆలోచించకూడదు. అందుకే ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్ అంటే ఆత్మయందు మనసును నిలిపిన తరువాత ఇతరములైన వేటి గురించి కూడా ఆలోచించకూడదు. ధ్యానంలో ఉన్నప్పుడు మనసులో ఏ పరమాత్మ ఉన్నాడో లేక ఎదురుగా ఏ దేవతామూర్తి ఉన్నదో దానిని తప్ప మనం ఏ విషయం కూడా మనసులోనికి రానియకూడదు. అప్పుడే ఆత్మ సాక్షాత్కారం పొందే అవకాశం ఉంది. హరే కృష్ణ.